బిగ్ బాస్ అందరికీ వ్యూస్ వస్తున్నాయి. నాకు రావట్లేదు. అయినా కూడా పర్లేదు. నేను చేస్తూనే ఉంటా. నీ మీద రివెంజ్. జనాల మీద రివెంజ్ తెచ్చుకుంటా. నేనేంటంటే కొంచెం లో వాయిస్‌తో చెప్తా. లో వాయిస్‌తో చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఎక్కువ అగ్రెసివ్‌గా చెప్పేసి, బాగా చించేసుకొని చెప్పడానికి నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పే విధానం ఏంటంటే ఈజీ వేలో ఉంటుంది. సో, వినేవాళ్ళకి అర్థం అవుద్ది. ఈజీగా ఉంటదని చెప్పేసి నా ఉద్దేశం. బట్ మెల్లిగా కూల్‌గా వెళ్ళిపోదాం. మనం షార్ట్ అండ్ స్వీట్‌లో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటా. లేదు నువ్వు కూడా అగ్రెసివ్‌గా చెప్పు బ్రో అంటే అగ్రెసివ్‌గా చెప్పేస్తా. ఓకే. సో, హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. బిగ్ బాస్ సీజన్ 8 డే 2 రివ్యూ. సో, బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నామినేషన్స్లో ఏంటంటే ముగ్గురు దాకా ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళంతా కూడా రేపు పొద్దున్న చూపిస్తాడు. సో ఇప్పుడు షో స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే నిఖిల్ అండ్ నైనిక యష్మిని సెలెక్ట్ చేస్తారు కదా చీఫ్గా. సో ఇప్పుడు సోనియా ఏమంటుంది అంటే మీరు యష్మిని సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అని అడిగిద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అడిగిద్ది. సో ఇప్పుడు నైనిక ప్లస్ నిఖిల్ ఏమంటారంటే అది మా డెసిషన్ కాదు, అది మేము మామూలుగా అనుకుని నలుగురిలో కంపేర్ చేసుకుంటే ఈవిడికి మేము సెలెక్ట్ చేసామని చెప్తారనమాట. సోనియా ఏంటి అంటే తనకు తానే బాగా అగ్రెసివ్ అయిపోయి తనకు తానే అంతా ఊహించేసుకుంటుంది. తను సింగిల్గా అంటే అందరిని డిఫెండ్ చేసేయగలనన్న కాన్ఫిడెన్స్ లాగా కానీ లేకపోతే ఏదన్నా కూడా. కాకపోతే సోనియా ఆలోచించాల్సింది ఏంటి అంటే జనాలకి ఇరిటేటింగ్ అవుతుంది. ఆ అమ్మాయి చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది చూడటానికి. ఎందుకంటే సేమ్ మన ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం. చూసి బోర్ కొడుతూ ఉంటుంది. సోనియా ఏంటి అంటే తన నామినేషన్స్లో ఉండాలి, ఎలిమినేట్ అవ్వకుండా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలి, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకుందాం అని చెప్పేసి అమ్మాయి ప్లాన్ చేస్తుంది. ఇది క్లియర్ కట్గా బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ క్లియర్గా అర్థమైపోయింది తన యొక్క మెంటాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అటెన్షన్ గ్రాబర్ అనమాట. అంటే అటెన్షన్ ఏంటంటే కెమెరా ఫోకస్ మొత్తం తన మీదే ఉండాలి, అందరు ఫోకస్ తన మీదే ఉండాలి. వాయిస్ గట్టిగా రేస్ చేసి లాజిక్ లేకుండా మాట్లాడితే జనాలు తన గురించి డిస్కస్ చేసుకుంటారు. సో ఈ వే ఆఫ్లో అమ్మాయి ఆలోచిస్తుంది. కానీ అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే జనాలు ఆల్రెడీ ఎన్నో సీజన్లు చూశారు. చూసి బోర్ కొట్టేస్తున్నారు ఈ కంటెంట్స్తో. సో అమ్మాయి కొత్తగా వేరే కంటెంట్తో వచ్చింటే బాగుండేది. సో కాకపోతే ఏంటి అంటే తను తీసుకున్న వే అయితే రాంగ్ వే అది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రేరణ ఉంది. ప్రేరణ ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తుంది, అమ్మాయి జోబేల్గా ఉంటుంది. ప్లస్ ఏదైనా స్టాండ్ తీసుకోవాలంటే పాజిటివ్గా తీసుకుంటుంది తప్ప ఆ అమ్మాయి కూడా నేను ఫోకస్ అవ్వాలి, కెమెరా ఫోకస్ మొత్తం నా చుట్టూ రావాలని చెప్పేసి కూడా అనుకోవట్లేదు. సో అమ్మాయి వేలో అమ్మాయి చక్కగా నీట్గా డీసెంట్గా బిహేవ్ చేసుకుంటా జోబేల్కి వెళ్ళిపోతుంది. కానీ సోనియా ఏంటి అంటే కెమెరా ఫోకస్ మొత్తం తన వైపు రావాలి, అందరూ అటెన్షన్ గ్రాబ్ తన మీదే ఉండాలి, అంటే కంటెంట్ మొత్తం తనే క్రియేట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ అయ్యే లెక్క అయితే సీజన్ 6లో గీతు రాయల్ కూడా అలాగే చేసింది. ఏమైంది? ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోయినాక ఎంత నెగిటివిటీ వచ్చింది గీతు రాయల్కి, సేమ్ అదే అంతే. ఈ అమ్మాయి ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇచ్చే కంటెంట్ ఎలా ఉందో చూసుకోవాలి, అంతేగాని ఎలా పడితే అలా లాజిక్ లేకుండా వాయిస్ రేస్ చేసి మాట్లాడితే చూసే జనాలకి చిరాకు వస్తూ ఉంటుంది. సో అది ఆ అమ్మాయి ఏంటి అంటే ఇల్లాజికల్గా మాట్లాడుతుంది, పాయింట్ లేదు. ఒకవేళ వేరే వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పకపోవటం, ఇలా బిహేవ్ చేస్తుంది అమ్మాయి. సో ఇక్కడ ఏమైందంటే సోనీ అడుగుతూ ఉంటుంది తనకి ఎంతమంది సపోర్ట్ చేశారు, అసలు తను ఎందుకు చీఫ్గా తీసుకున్నారు, తనలో 5 క్వాలిటీస్ ఏంటి, ఆ 5 క్వాలిటీస్ నచ్చకే తనకి నేను చీఫ్ పొజిషన్ ఇవ్వదలుచుకోలేదు, మీరు ఎలా ఇస్తారు నాకు తెలియాలి అని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ చీఫ్ అంటే వాళ్ళు టాస్క్లు గెలిచి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్ వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు సపోజ్ యష్మి ప్లేస్లో సోనియానే ఉంది, లేదు యష్మి ప్లేస్లో సోనియా ఉందనుకుందాం. ఓకే, అదే ప్లేస్లో బేబక్క వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎలిమినేట్ చేసి సోనియాని తీసుకుంటే అప్పుడు ఆ అమ్మాయికి హ్యాపీయా? సో ఆలోచించుకోవాల్సింది అది. అంటే తన ప్లేస్లో తను ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకోవాలి, కానీ తను లేని ప్లేస్లో తనకి ఎలా ఇస్తారని చెప్పేసి క్వశ్చన్ అడిగే రైట్స్ అయితే అమ్మాయికి లేవు. ఎందుకంటే ఆ ప్లేస్లో అమ్మాయి లేదు కదా, అసలు అమ్మాయి కంటెస్టెంటే కాదు. కంటెస్టెంట్ కానప్పుడు ఎలా క్వశ్చన్ చేస్తుంది? బిగ్ బాస్ అని అడిగాడు ఆ అమ్మాయిని, నువ్వు క్వశ్చన్స్ ఉంటే అడగండి మీ వైపు నుంచి అని చెప్పేసి. అడగలేదు కదా, అడగనప్పుడు ఆ అమ్మాయికి ఎందుకు, వాళ్ళేదో సెలెక్ట్ చేసుకున్నారు అయిపోయింది. పోనీ తనకి కంటెస్ట్ అయ్యి ఉండి అడిగితే అనుకోవచ్చు. వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి స్టాండ్ తీసుకున్నప్పుడు, మరి యష్మికి వీళ్ళు సపోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకున్నట్టే కదా అమ్మాయికి, మరి లాజికే కదా అది. సో సోనియా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తను నెగిటివ్ అయిపోతుంది. మేబీ ఒకవేళ నామినేషన్స్లో ఉంటే నెక్స్ట్ వీకో ఈ వీకో వెళ్ళిపోయే అంత ఇరిటేటింగ్ ఉంది.
ఆ బిహేవియర్ మాత్రం. అంటే కంటెంట్ ఇవ్వచ్చు. కాకపోతే మరీ అంత ఓవర్‌గా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నిన్న చూసుకుంటే భాష గేమ్ ఆడుతున్నానని చెప్పేసి ఆ బత్తాకాయ తినకూడదు, అదెవరో తినొద్దు, కమాండ్ చేస్తుంది. అంటే తనేంటంటే తన అటెన్షన్ గ్రాబ్ చేయాలి, క్యామ్స్ అన్నీ తన వైపే ఉండాలని చెప్పేసి ఫీల్ అవుతుంది. సో అలా కాకుండా కొంచెం తను వేరే కంటెంట్ ఇచ్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇక్కడ ప్రేరణ వచ్చి ఏమంటదంటే, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారు, తను గెలిచింది, తన కంటెస్టెంట్గా ఉంది. సో బిగ్ బాస్ ఏమంటలేదు. ఓకే. ఆ అమ్మాయి ఏదో క్వశ్చన్ చేస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పవసరం లేదు. యూ ఎంజాయ్ యువర్ విక్టరీ అంటుంది. అది నిజమే. వాళ్ళేదో గెలిచారు. ఆ అమ్మాయి ఏదో వాక్కుంటా ఉంటది. అది జనాలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి యష్మికి వాళ్ళు సెలెక్ట్ చేయడం నచ్చలేదు. అది నెగిటివ్ అయ్యేది వాళ్ళు కదా! ఆ అమ్మాయికి ఎందుకు మధ్యలో? ఇప్పుడు ఆ అమ్మాయి నెగిటివ్ అయిపోతుంది కదా! లేనిపోని టాపిక్‌లో దూరిపోయి అటెన్షన్ గ్రాబ్ చేద్దామని చూస్తే మాత్రం వాళ్ళే మైనస్ అయిపోతారు. సో అది ఆ అమ్మాయి ఆలోచించలేకపోతుంది. తర్వాత కిరాక్ సీత వచ్చి ఇట్లా బేబక్క ఆమ్లెట్ వేసుకుని ఇవ్వట్లేదు, ఎగ్స్ బాయిల్ చేసుకుని ఇవ్వట్లేదు, కూర చూస్తున్నాను కారంగా ఉంది, తినబుద్ధి కావట్లేదు అని చెప్పేసి వెళ్ళి అక్కడ విష్ణుప్రియ, నగ్బీర్లోనూ ఇంకోళ్ళు ఎవరో కూర్చుని ఉంటే అక్కడికి కిరాక్ సీత వెళ్ళి చెప్పిద్ది. ఇలాగ కూర కారంగా ఉంది, నేను ఆమ్లెట్ వేసుకుంటా అంటే స్టవ్ వెలిగించకూడదు అంటుంది అని చెప్పేసి వెళ్ళి చెప్పిద్ది. సో అలా చెప్పడం వల్ల ఇప్పుడు కిరాక్ సీత బేబీ సినిమాలో ఎంత నెగిటివ్ క్యారెక్టర్ చూసాం. తర్వాత నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎంత డీసెంట్గా బిహేవ్ చేసింది. అయ్యో పాపం ఇలాంటి అమ్మాయినా పాపం వీళ్ళంతా ట్రోల్ చేసింది, పర్సనల్గా దాడి చేసింది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే నిజంగానే అనిపిస్తుంది. అమ్మాయి ఎందుకు అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఎక్కడ వెళ్ళుంటే డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, వాళ్ళ దగ్గర చెప్పుకోవటం. వాళ్ళ వీళ్ళ దగ్గర చెప్పుకుంటే ఏమైంది? సో అది కూడా ఆలోచించుకోవాలి. కిరాక్ సీత కూడా చిరాకు తెప్పిస్తుంది. ఇటు సోనియా చూస్తేనేమో చిరాకుగా ఉంది. సోనియా, కిరాక్ సీత వీళ్ళిద్దరూ అయితే మరి దారుణంగా ఉన్నారు. దానికి అఫ్రిది వెళ్ళిపోయి మేడం నేను ఇట్లాగా ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను, మీరు నాకు స్టవ్ వెలిగించుకోవచ్చా అంటే ఆ పక్కన చీఫ్ నిఖిల్ కూడా ఉంటాడు. లేదు వెలిగించకూడదు, మధ్యాహ్నం పూట ఒక్కసారి స్టవ్ వెలిగిస్తారు, అన్నం కూర ఒక్కసారి వండుకో అంటాం, నీకు అవకాశం ఇస్తే మళ్ళీ అందరికీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అంటారు. సో అక్కడతో అది అతను వెళ్ళిపోతాడు. అంటే నామినేషన్స్ కోసం వీళ్ళందరూ పాయింట్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. కూరల దగ్గర, పప్పు దగ్గర, స్టవ్ దగ్గర, బాత్రూముల దగ్గర ఇట్లా ఎత్తుక్కుంటూ ఉంటారు. సో అలాగా దానికి ఎత్తుక్కుని నామినేషన్ వచ్చినప్పుడు నీకు పప్పు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పేసి ఏదో చెప్తా ఉంటారు ఇంకా. సో అది అయిపోయినాక నెక్స్ట్ పాట వేస్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ డేకి పాట వేస్తాడు. ఏ బిడ్డ నా అడ్డ అని చెప్పేసి పుష్ప పాట వేస్తాడు. అందరూ డ్యాన్స్ వేసి గుడ్ మార్నింగ్, తెలిసిందే కదా, గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్తే బిగ్ బాస్ కనీసం వాళ్ళ మొహాలు కూడా పట్టించుకోడు. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే పెద్ద మ్యాటరే కాదు, ఏదో వాళ్ళ మొహాలు ఆడతారు కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాడు. ఇష్టం. అయితే అయిపోయింది. పాట అయిపోయినాక నెక్స్ట్ సీన్లో చూపించేది ఏంటి అంటే, మణికంఠ సార్ పడుకుని ఉంటే కుక్కలు మరుగుతాయి, తెలిసిందాగా బిగ్ బాస్ కుక్కలు పెట్టి వదులుతూ ఉంటాడు. ఆ కుక్కలు మరగటం వల్ల ఏమైందంటే మణికంఠ లెగిసిపోతే అభినవీను, భాష, అఫ్రీది అప్పుడే ఆదిత్యం వస్తాడు మామూలుగా కూర్చుంటాకి. అంటాడనమాట, నవీన్ అనుకుంటా, ఎప్పుడు సింగిల్గా ఉంటాడు, అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు, అందరితో కలవడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. డైనింగ్ టేబుల్ మీద ముగ్గురు చీఫ్స్ కూర్చొని భోజనం చేస్తామంటే అప్పుడే బేబక్ వచ్చి నా ఫస్ట్ రివ్యూ చెప్పండి, నా ఫుడ్ ఎలా ఉంది, నా కూర ఎలా ఉంది అంటే బాగుంది అంటారు. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ముగ్గురు చీఫ్లు ఉంటారనమాట. ఒక కంటెస్టెంట్ ఎవరైతే నామినేట్ చేస్తారో నామినేట్ చేసేవాళ్ళు ఇద్దరు నామినేట్ చేయొచ్చు. దాంట్లో నుంచి జడ్జెస్ ఒకరిని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగా జడ్జెస్ ఎవరు అంటే నిన్న చీఫ్గా గెలిచిన నైనిక, నిఖిల్ ప్లస్ యష్మి, వీళ్ళు ముగ్గురు చీఫ్స్ అనమాట. చీఫ్స్ ఇప్పుడు జడ్జెస్ అయ్యారు. తర్వాత వాళ్ళకి మెడలో ఒక హారం ఇస్తాడు. ఆ హారాన్ని ధరిస్తారు వాళ్ళు. ధరించి వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది, ఆ సీట్లో కూర్చోబెడతాడు. సీట్లో కూర్చోబెట్టి కూర్చున్నాక ఏమైందంటే, సో బిగ్ బాస్ ఒక పేరు పిలుస్తాడు కదా, నామినేట్ చేయండి మీకు ఎవరైతే మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి. సో పిలిచినప్పుడు ఫస్ట్ సోనియా వచ్చింది. సోనియా వచ్చి మన బేబక్కని లేపిద్ది. బేబక్క ఫోటో పెట్టేసి అక్కడ ఒక బండరాయి ఉంటుంది, ఆ బండరాయికి పెట్టేసి సోనియా ఏమంటుందంటే బేబక్కని, మీరు ఆ రోజు పప్పు చేశారు కదా, పప్పు కుక్కర్కి సౌండ్ రావట్లేదని చెప్పేసి చెప్తే మీరేమో
కనీసం పట్టించుకోలేదు అని చెప్పేసి అంటది. కనీసం పట్టించుకోలేదు అంటే ఆమె ఏమంటదంటే, నాకు కుక్కర్ కొత్త, నాకు ఇక్కడ బిగ్ బాస్ కూడా కొత్త కదా, ఫస్ట్ డేనే కదా అని చెప్పిద్ది. ఇంటెన్షన్ అది కాదు, మీరు మామూలుగా మా ఆకలిని కూడా మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పా కానీ మీరేంటి అందరి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎలా అంటున్నా అని చెప్పేసి మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు నన్ను నెగిటివ్గా అని చెప్పిద్ది. అయినా అమ్మాయి అలా అనడం కూడా తప్పే కదా. ఇప్పుడు ఒకవేళ బేబక్క వండలేదు అనుకుందాం, పోనీ అమ్మాయి వండుకోవచ్చు కదా కూర్చొని. ఎందుకు ఇప్పుడు వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసి వాళ్ళు పని చేయలేదు, నువ్వే పని చేసుకోవచ్చు కానీ నువ్వు వండుకొని నువ్వు తినొచ్చుగా. వేరే వాళ్ళకి ఎందుకు అంటగడతాం, ఆ బ్లేమ్ ఎందుకు వేరే వాళ్ళ మీద వేయటం. ఆవిడ ఏదో పాపం ఆవిడ ఏదో పాపం వండుదామని చెప్పేసి వచ్చింది కిచెన్లోకి. వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవాలి కానీ బ్లేమ్ వేసి పంపించేస్తే ఏమొచ్చింది. సో అది జరిగింది. దీనికంటే ముందు ఏం జరిగిందంటే, వీళ్ళు చీఫ్స్ ఉంటారు కదా, ఒకళ్ళేం బాత్రూమ్, నిన్న వీడియోలో చెప్పా కదా, చీఫ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డివైడ్ చేసుకుంటారు వర్క్స్ని. ఒకళ్ళు బాత్రూమ్ అని, ఒకళ్ళు కిచెన్ అని, ఒకళ్ళు హాల్ అని ఇలాగా చూసుకుంటారు అనమాట. చూసుకున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సోనియాకి కిచెన్లో ఇస్తారు. సోనియా ఏమంటుందంటే నాకు కిచెన్ ఇష్టం లేదు, నాకు వేరే వర్క్ ఇవ్వండి అంటది. అప్పుడు నిఖిల్ అంటాడు, సరే మీకు ఏ వర్క్ కావాలో చెప్పండి, ఆ వర్కే మీకు ఇస్తాను అంటాడు. అప్పుడు సోనియా అంటది, మీరు చెప్పండి ఏ వర్క్ కిచెన్ చేస్తాను, కిచెన్ తప్ప అంటది మళ్ళీ. అడే ఇంకేం చేస్తాడు, పిచ్చడైపోతుంది తప్ప ఏం చేయలేడు కదా పాపం. ఇంకా తర్వాత తనకి వేరే వర్క్ అప్ చెప్పారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమైందంటే, ప్రేరణ ఏం చేసిద్దంటే కిరాక్ సీతకి చెప్పిద్ది. ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే కిరాక్ సీతకి కిచెన్లోకి రావాలని కోరిక, కానీ కిచెన్లో ఆల్రెడీ 4 మెంబర్స్ ఫుల్ అయిపోయారు. ఇప్పుడు సోనియాకి కిచెన్ ఇష్టం లేదు కాబట్టి కిరాక్ సీత వేరే డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి వీరిద్దరు స్వాప్ చేసుకుంటే సరిపోయేది. అది మంచి మాటే కదా, బాగానే చెప్పింది కదా అమ్మాయి. దానికి కూడా అమ్మాయి ఇప్పుడు నామినేషన్లో తప్పట్టింది. సోనియా నెక్స్ట్ ప్రేరణను పిలిచి ఇలాగా నువ్వు వెకేషన్కి వెళ్తే వెళ్ళొచ్చు, బయట ఎక్కడన్నా చాలా ఎంజాయ్ చేయొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నువ్వు కష్టపడి గేమ్స్ ఆడతాకి, టాస్క్లు ఆడతాకి, అంతేగాని చిల్ అవుట్ అవడానికి కాదు. ఇదేమో నీ వెకేషన్ ప్లేస్ కాదు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కావాలని జోబేలుగా చేసుకుంటాగా అని చెప్పేసి అంటది. పాప మా అమ్మాయి ఏదో ఖాళీ సమయంలో అందంట, ఎందుకు అందరూ విడివిడిగా ఉంటాం, ఇప్పుడే మనం కొత్తగా మింగిల్ అవుదాం, మనం కొత్త కదా మనందరికీ, చక్కగా సరదాగా ఒక కాసేపు స్పెండ్ చేద్దామని అంటది. మంచిదే కదా, అంటే ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు, ఎవరి మెంటాలిటీ ఏంటో తెలిసింది. సో అది ఆ అమ్మాయి చెప్పింది మంచిది. కానీ ఈ అమ్మాయి అంత నెగిటివ్గా తీసుకుని దాన్ని వచ్చి నామినేషన్ చేసింది. అసలు లాజిక్ అని అది. దానికి మీరేమంటారో కామెంట్ చేయండి. నాకైతే అసలు లాజిక్ కాదనిపిస్తుంది. అమ్మాయి ఏదో చిల్ అవుట్ అవుదాం సరదాగా అని చెప్పేసి అంటే దాన్ని అమ్మాయి సీరియస్గా తీసుకుని నీ వెకేషన్ కాదంటే అసలు ఒకళ్ళని డివైడ్ చేయలే, ఒకళ్ళు రూల్ చేద్దామని అమ్మాయి ఎందుకు అనుకుంటుంది. ఒకళ్ళని రూల్ చేయాలి, ఈ అమ్మాయి చెప్పిందే వినాలి, ఈ అమ్మాయి అంటర్లోనే అందరూ పని చేయాలి, లీడర్ అనుకుంటుందా లేకపోతే బిగ్ బాస్ పెళ్ళం అనుకుంటుందా, ఏమనుకుంటుందా అమ్మాయి? కనీసం మినిమం కామన్ సెన్స్ లేదా అలా బిహేవ్ చేయటానికి వేరే వాళ్ళతో? వాళ్ళు ఏదో సరదాగా ఉన్నామన్నా కూడా సరదాగా ఉండటం ఏంటి, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చింది? నచ్చకపోతే జనాలు బయటికి పంపిస్తారు, అంతేగాని నీలాగా కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడానికైతే ఉండరు. అది జనాలు ఓట్లేసి పంపించేస్తారు బయటికి. నచ్చారనుకో ఉంచుతారు, కప్పు కూడా ఇప్పిస్తారు. నువ్వెందుకు అంత ఇబ్బంది పడిపోయి అసలు నువ్వు బిగ్ బాస్లో నువ్వు లేకపోతే బిగ్ బాస్ ఇప్పుడు ఏమైపోయాదు మరి, 7 సీజన్స్ ఏమైపోయినాయో మరి, నువ్వు వచ్చేసావు మరి ఇప్పుడు బిగ్ బాస్ 8కి గెలిచేద్దామనే కప్పు. సో అది అక్కడతో అది అయిపోయింది. అక్కడ ఒక కర్రలా ఉంటుంది, కర్రలా ఉంటే జడ్జెస్లో ఎవరో ఒకరు వచ్చి దాని మీద తీసుకొని ఎవరి వైపు అయితే వీళ్ళు ఇప్పుడు నామినేట్ చేశారో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని జెన్యున్గా ఎవరైతే ఉందో వాళ్ళకి వాళ్ళు గుచ్చాలన్నమాట. యష్మి చెప్పే రీజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రేరణకి సోనియాకి ఉన్న ఇష్యూ వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ, దాన్ని మనం నామినేషన్లో పెట్టలేం. కానీ మీది సోనియాది, బేబక్కది సోనియాది ఉన్న ఇష్యూ ఏంటి అంటే అది అందరికీ తెలుసు, మేము కూడా ఉన్నాం, ఐ విట్నెస్ కాబట్టి దాన్ని తన హర్ట్ అయింది కాబట్టి మీ బిహేవియర్తో, సో నేను దానికి యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి యష్మి బేబక్కని నామినేట్ చేసింది. జెన్యున్ పాయింటే, యాక్సెప్ట్ చేయొచ్చు దానికి కూడా మనం. దాని తర్వాత మన శేఖర్ భాష వస్తాడు. యాక్చువల్ చెప్పాలంటే శేఖర్ భాష నిన్న ఎపిసోడ్లో చూస్తే మనడు కొంచెం డల్, అంటే మనడు కొంచెం జోబియల్గా ఉండటం వల్ల కొంచెం కామెడీ పీస్ అయిపోతాడు అనుకున్నా, కానీ ఇవాళ చూస్తే మాత్రం మంచి కంటెంట్ ఉంది ఆయనలో. మేబీ టాప్ 5లో ఉంటాడు మనిషి. అంటే లాజిక్స్ ఉన్నాయి ఆయన దగ్గర, అంటే ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో తెలిసిన మనిషి ఆయన. ఆ ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే విపరీతమైన ఇంటెలిజెంట్ మైండ్ సెట్ అవ్వచ్చు, ఏదన్నా కూడా
ఎప్పుడు ఏ టైంలో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఏ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది శేఖర్ భాషకి బాగా తెలుసు. ఇప్పుడు నామినేట్ చేసిన దాంట్లో ఫస్ట్ ఆయన నాగమణికంఠ పేరు తీసుకున్నాడు. నాగమణికంఠ పేరు తీసుకుని నాగమణికంఠకి చెప్పింది ఏంటి అంటే, నువ్వు వాళ్ళ ఒకరిని రూల్ చేద్దాం అనుకుంటావు. నువ్వేంటి అంటే ఒక బిగ్ బాస్ లాగా అనుకుంటావు. నువ్వు చెప్పిందే జరగాలనుకుంటావు. నేను చెప్పా ఆల్రెడీ నిన్న ఆల్రెడీ చెప్పాను నేను. ఆయన ఒక సూపర్వైజరు, కంటెస్టెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అనమాట ఆయన కింద. ఆయన చెప్తే వీళ్ళంతా వింటా కూర్చోవాలి. అంతేగాని వేరే వాళ్ళు చెప్తే ఆయన వినడు. సో దానికి శేఖర్ భాష ఏం చెప్పాడు, నువ్వు బిగ్ బాస్ కాదు, లేదా నువ్వు చీఫ్ కాదు, లేకపోతే నువ్వు కెప్టెన్వి కాదు, నువ్వు ఎలాగా బిగ్ బాస్లో మాకు రూల్స్ చెప్తావు, లేకపోతే నువ్వు చెప్పింది మేము చేయాలని చెప్పేసి అంటావు అని చెప్పేసి అంటాడు. సో అక్కడ యాక్చువల్లీ జరిగిన సిచ్యుయేషన్ ఏంటి అంటే, యష్మి నాగమణికంఠని నామినేట్ చేసింది. అక్కడ నామినేట్ చేసినప్పుడు యువర్ అన్ఫిట్ ఫర్ సంథింగ్ అంటాడు. అన్నదానికి అప్పటికప్పుడు శేఖర్ భాష తను నామినేట్ చేస్తాడు. సో దానికి శేఖర్ భాష చెప్పే రీజన్ ఏంటి అంటే, నామినేట్ చేయడానికి నువ్వు బిగ్ బాస్ కాదు, లేకపోతే నువ్వు చీఫ్ కాదు, నువ్వు ఒకరి గేమ్ని నువ్వు రూల్ చేయలేవు, నువ్వు డిసైడ్ ఎలా చేస్తావు, నువ్వు అలా అన్ఫిట్ అని చెప్పేసి అంటాడు. మన నాగమణికంఠ ఏమంటాడంటే, ఇప్పటికిప్పుడు జరిగిన టాపిక్ తీసుకొచ్చి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అంటే, ఒక మెచ్యూర్ మైండ్ లేని ఒక అతను మెచ్యూర్డ్ మైండ్ ఉన్న వాడిని ఎలా నామినేట్ చేస్తావు అని చెప్పేసి అంటాడు. సో దీంట్లో నాగమణికంఠ శేఖర్ భాష అని చూసుకుంటే, దీంట్లో శేఖర్ భాషకి మనం చెప్పచ్చు. ఎందుకంటే నాగమణికంఠ దగ్గర కూడా తను చెప్పే కదా, అతను ఒక సూపర్వైజరు, వాళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట ఆయన ముందు. ఆయన ఏంటంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, బిగ్ బాస్ లాగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అన్నీ అబ్జర్వ్ చేసి అందరి దగ్గర ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాడు. అంటే ఒక్కొక్కరు పాయింట్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు, కానీ యాక్చువల్లీ అతను ఎక్స్పోజ్ అవుతున్న విషయం అతనికి తెలియట్లేదు. బేబక్ని శేఖర్ భాష నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటి అంటే, అఫ్రీది ఇందాక మీ దగ్గరికి వచ్చి ఆమ్లెట్ వేసుకుంటా అంటే, మీరు సీత వచ్చి మీ పక్కన కూర్చుని మీ దగ్గర ఆమ్లెట్ వేసుకుంటా అంటే మీరు యాక్సెప్ట్ చేయలేదంటే, బేబాక్ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చి ఎవరు తగ్గట్టు వాళ్ళు వంట వండుకోండి, లేకపోతే కాఫీలు టీలు పెట్టుకోండి అంటే ఇండివిజువల్గా ఎవరి కాల్ చేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అది కాదు కదా, ఒక హౌస్లో కిచెన్లో కొంతమంది ఉన్నప్పుడు ఆ కొంతమంది వరకు చూసుకుంటారు. సో కిచెన్లో నేను ఉన్నా కాబట్టి నా చేతిలో గ్రాసరీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటుంది, ఆయిల్ వేసుకునిద్ది, ఉప్పు వేసుకునిద్ది, కారం వేసుకునిద్ది, ఎంతంత వేసుకుని తెలియదు మనకి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే బేబక్ చెప్పింది కూడా కరెక్టే. దీంట్లో శేఖర్ భాష బేబక్ని ఏమంటాడంటే, సేమ్ నిన్న మణికంఠకి ఎలా అయితే చెప్పాను మీకు అంతే, మీరు ఒకళ్ళ ఆకలిని కానీ లేకపోతే ఒకళ్ళ డెసిషన్ మీరు రూల్ చేయలేరు, బిగ్ బాస్ దీంట్లో లేదు కదా, ఇట్లా మీరు వండుకోవద్దు చేసుకోవద్దు అని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ ప్రతిసారి బిగ్ బాస్ ఏం చెప్పడు, కాకపోతే ఏంటి అంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి, ఇప్పుడు వాళ్ళకి సపోజ్ హౌస్ ఆఫ్ చెప్పినప్పుడు హౌస్లో ఒక్కొక్కరికి ఒక పార్ట్ ఆఫ్ చెప్తారు. ఎగ్జాంపుల్ కిచెన్ పార్ట్ అనుకుందాం. కిచెన్ పార్ట్లో దానికి రేషన్ మేనేజర్ ఉంటారు, మళ్ళీ కెప్టెన్ లాంటి వాళ్ళు ఉంటారు, ప్లస్ వంట వండే వాళ్ళు ఉంటారు అక్కడ. సో వాళ్ళకి తెలిసిద్ది అంటే ఎంత సఫిషియెంట్ ఫుడ్ రోజుకి వండితే ఎన్ని రోజులకు వచ్చిద్ది, ఇవన్నీ వాళ్ళు లెక్క పెట్టుకొని చేస్తారు. సో మధ్యలో కొత్త వాళ్ళు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అంటే, అది రిలేషన్షిప్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడే కదా అందరూ జాయిన్ అయింది, ఇప్పుడు నీ అవసరం కోసం నువ్వు వచ్చి మాట్లాడుతానంటే రేపు పొద్దున్న నీ అవసరం తీరిపోయినాక నువ్వు ఇప్పుడు గొడవ పెట్టుకుంటావు కదా, సేమ్ అలాగే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే బేబక్ కూడా మనం సపోర్ట్ చేయలేం, శేఖర్ భాష కూడా సపోర్ట్ చేయలేం, ఇద్దరిని సపోర్ట్ చేయలేం మనం. శేఖర్ భాష బేబక్ ఇద్దరు కూడా హౌస్లోకి పేరుగా వచ్చారు, కానీ ఇప్పుడు శేఖర్ భాషనే బేబక్ని నామినేట్ చేస్తున్నాడు. అంటే రీజన్ ఏంటంటే, బిగ్ బాస్ రూల్స్ లేని మీరు ఎలా రూల్ చేస్తారు, వాళ్ళు కూడా మీలాగే కంటెస్టెంట్స్ కదా అని చెప్పేసి ఆయన ఇది చెప్పే కదా, అతను ఒక హ్యూమన్ యాక్టివిస్ట్ అనమాట, ఆ యాక్టివిస్ట్ లాగా. సో అతను ఏంటంటే ఒకళ్ళ హక్కుల్ని కాలు రాస్తే ఆయన సహించలేడు. అది తర్వాత నెక్స్ట్ అఫ్రీది వచ్చేపటికి మళ్ళీ మణికంఠని నామినేట్ చేస్తాడు. చెప్పేది ఏంటి అంటే, నువ్వు సింగిల్గా ఉంటావు, అందరితో మింగిల్ అవ్వవు, గేమ్స్ ఆడవు అని ఏం చెప్పేసి అంటే, దానికి సోది చెప్తాడు అయ్యా నాగమణికంఠ, సోది చెప్తాడు. ఆ సోది ఏంటంటే, అతను అంట 2006లోనే ఎప్పుడో
సినిమా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వెయిట్ లాస్ అయ్యాడంట. షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా కూడా అతనికి ఓపిక లేదంట. ఇంట్లోనే 2.5 years ఒక గదిలో 4 గోడల మధ్యలో ఉండి సెలబ్రిటీ అయిపోయాడంట. సెలబ్రిటీ అయిపోయి బయటకు వచ్చాడంట. గ్లామర్ పెంచుకున్నాడంట. ఈ అమ్మ టార్చర్. ఏ హాలత అయిపోయిందిరా జీవితం అనిపించింది ఇట్లాంటివి విన్నప్పుడే. మనకి ఎందుకు అన్ని సోది ఎంత ఎదవ సోది ఎంత మనకి ఎందుకు. తర్వాత యష్మి వచ్చి మణికంఠని నామినేట్ చేసింది. దాన్ని పొడిచి అతన్ని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన దాంట్లో ఏంటి అంటే తను చెప్పేది శేఖర్ భాష చెప్పింది కరెక్టే. బిగ్ బాస్లో రూల్స్ దానిలో మీరు బిగ్ బాస్లో ఫీల్ అయ్యి మీరు చేస్తానని చెప్పేసి చెప్పేది. సో దానికి మణికంఠ కూడా ఇంకా ఏం చేయలేడు, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ మన అఫ్రిది వస్తాడు. అఫ్రిది వచ్చి మన మణికంఠని నామినేట్ చేస్తాడు. మీరు అందరితో మింగిల్ అవ్వట్లేదు, గేమ్స్ కూడా ఎలా ఆడతారో తెలియదు మనకి, మీ మైండ్ సెట్ అదే మీరు మింగిల్ అయితే తెలిసింది మనకి, ఎలా రిలేషన్షిప్ పెంచుకుంటా కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడతాడనమాట. అంటే అతను చెప్తాడు సోది. ఆయతో మేము చెప్పుకోవాలి, హీరో అని చెప్పుకోవాలా, సెలబ్రిటీ స్టేటస్ ఉంది, నువ్వేంట్రా పిల్ల బచ్చా అని చెప్పాలా? ఈ హౌస్లో ఉన్నప్పుడు హౌస్ విషయాలే మాట్లాడుకోవాలి. పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటే నీకంటే తోపు తురుముకాండ్లు బయట లోపలే చాలామంది ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. అది ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ అంటారనమాట. అంటే ఏదో ఒకటి తను ప్రొజెక్ట్ చేసుకోవటం, తనకి అంటే అటెన్షన్ మొత్తం తన వైపు. అతనే చెప్పాడు అటెన్షన్ మొత్తం నా వైపు ఉండాలని కోరుకుంటానని చెప్పేసి ఎవరు నాగమణికంట. అర్థమవుతుంది ఇక్కడే మనకి అతను అటెన్షన్ కోరుకుంటున్నాడు. అంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకోవటం, ఏదో ఒకటి చేస్తే అప్పుడు అతనికి అటెన్షన్ వస్తూ ఉంటుంది. సో అలా అనమాట. సో నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ అతను వచ్చి మళ్ళీ బేబక్కని నామినేట్ చేస్తాడు. బేబక్కని నామినేట్ అఫ్రీది వచ్చి బేబక్కని నామినేట్ చేస్తాడు. బేబక్కని నామినేట్ చేసి మీరు ఇలాగా గుడ్డు వండుకుంటా అంటే మీరు యాక్సెప్ట్ చేయలేదా అని చెప్పేసి వంట గురించి మళ్ళీ మాట్లాడతారు. సేమ్ రొటీన్ రొట్ట. సో దీంట్లో నైనిక వచ్చింది. నైనిక వచ్చి నాగమణికంటనే నామినేట్ చేసింది ఆ విషయంలో. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి కాసేపు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు, మామూలుగా వంట గురించి, లేకపోతే కాఫీ బ్రేక్ అనమాట. అది కాఫీ బ్రేక్, టీ బ్రేక్ తాగేసినాక నార్మల్ అయిపోతారు. మళ్ళీ నార్మల్గా లోపలికి వస్తారు. లోపలికి వచ్చినాక నెక్స్ట్ బేబక్ వచ్చింది. బేబక్ వచ్చి అఖిల్ సర్దక్ లాగా ఒకడు ఉంటాడు, పృథ్వీ అని చెప్పేసి అదే హౌస్లో. సో అతన్ని నామినేట్ చేసింది. పృథ్వీని నామినేట్ చేసి మీరు కాఫీ తాగటాకైతే మీకు టైం ఉండద్ది, మీరు ఇంట్లో వంట వండుతాకి కిచెన్లోకి రావడానికి మీకు టైం ఉండదు. అంటే కాఫీకి నామినేట్ చేయడం ఏంటండి తొక్క, మిమ్మల్నే ఇప్పుడు దాకా అందరూ పప్పు వండదా అని చెప్పేసి నామినేట్ చేశారు. మళ్ళీ మీరు వచ్చేప్పుడు సేమ్ అదే చెప్తే ఎలా అండి బాబు. అమ్మ టార్చర్. రీజన్స్ లేకపోతే అడుక్కు తినే రీజన్స్ అని చెప్తారు వీళ్ళు. చెత్త దరిద్ర రీజన్లు, చెత్త రీజన్లు, పనికి మాలిన రీజన్లు అన్నీ చెప్పుకుంటా నామినేట్లు చేసుకుని వీళ్ళకి కొంపంచి బయటికి అసలు అనవసరం. వీళ్ళు స్క్రాప్ బ్యాచ్ చాలా అనిపించింది. ఏం బ్యాచ్ బాబు అది. ఏం సిల్లి రీజన్స్ నామినేట్. నువ్వు కాఫీ తాగలేదు, నువ్వు కాఫీ తాగుతున్నావు, అన్నం వండట్లేదని ఆయన ఏమంటాడు, నాకు ఇచ్చిన వాళ్ళ మధ్యాహ్నం కదంటే బాబు, నేనంతా నాకు ఏం లేదు కదా కిచెన్, నాకేం పని, నాకు చేయాలనిపిస్తే చేస్తాను లేకపోతే అంటాడు. అది నిజమే కదా. ఆడేదో పాప కాఫీ తాగాడు, తాగిన వాడిని తీసుకొచ్చి నువ్వు కాఫీ తాగడానికి నీ టైం ఉండిద్ది అంటే అది. నెక్స్ట్ అఫ్రీదీని నామినేట్ చేసింది. అఫ్రీదీని నామినేట్ చేసి సేమ్ మీరు అందరితో మింగిల్ అవ్వట్లేదు మీరు ఏం చెప్పినప్పుడు అఫ్రీది దగ్గర ఒక లాజిక్లెస్ పాయింట్, ఇందాక నాగమణికంఠ అని నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అంటాడు. అతనేమంటాడు, నేను సింగిల్గా పాట పాడుకుంటాను, దేవుడు ఆరెంజ్, ఇప్పుడు సపోజ్ ఆరెంజ్ ఉందనుకో, ఓరెంజ్ లవ్ స్టోరీ ఇది బేబీ అని చెప్పేసి పాడుకుంటా అని చెప్పాడు. అలాగే ఇప్పుడు బేబక్ వచ్చి అఫ్రీదిని నామినేట్ చేసినప్పుడు సేమ్ అదే చెప్తే అతను అంటాడు, నేను పొద్దునుంచి అన్ని పనులు చేస్తానండి, ఇంట్లో అన్నీ చేస్తాను, పొద్దున్న లేచి నుంచి డ్యాన్స్ చేస్తాను, తర్వాత నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో అది చేసుకుంటాను, అన్నీ చేసి 10 మందితో కలిసి ఉంటాను, అన్నీ అయిపోయినాక ఏదైనా టాస్క్ పెడితే టాస్క్ ఆడతాను అని చెప్తాడు. చెప్పినప్పుడు నాకు ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు పక్కకెళ్ళి ఒంటరిగా ఉంటాను, దాంట్లో 10 మందితో మింగిల్ అయ్యేదే ఉంది, అది నాకు పర్సనల్ స్పేస్ కావాలి అంటే. మరి మణికంఠ చేసింది కూడా అదే కదా. మరి ఆయన కూడా పర్సనల్ స్పేసే కదా తీసుకున్నాడు. అంటే మన దాకా వస్తే కానీ తెలియదు అనమాట ఏది కూడా. అందుకే చెప్పా స్క్రాప్ బ్యాచా అని. మన దాకా వస్తే కానీ తెలియదు అనమాట అదంతా. మన దాకా వస్తే కానీ మనల్ని ఒక క్వశ్చన్ చేస్తే కానీ మనం చెప్పే ఆన్సర్ కూడా మనం అదే ఈ పక్కోడికి వేసామే
అది మనకే తిరిగి కొట్టింది ఏంటి అంటే ఆడు చెప్పాల్సిన అవసరం మనమే చెప్పేసామా, అందుకని వాడు ఇలా ఉంటాడు అనిపించింది మనకి. సో అందుకనే ఇంటెలిజెంట్ గేమర్స్ ఏం చేస్తారంటే ప్లేయర్స్ వాళ్ళు కొంచెం ఆలోచించి చెప్తారనమాట. ఏదన్నా కూడా అన్నీ గుర్తుపెట్టుకుంటారు, కావాల్సినప్పుడు వాటిని తీస్తారు. ప్లస్ ల్యాగ్ ఉండకూడదు, సింపుల్గా అయిపోవాలి తప్ప లాగ్ చేసుకుంటా నువ్వు కాఫీ తాగుతున్నావు, నువ్వు ఆ పప్పు ఉండలేదు, ఈ పిచ్చి పిచ్చి రీజన్లు, మా టార్చర్లు జనాలకి రుద్దేసి ఏంట్రా మాకు తలకాయ నొప్పి అరగంట సేపు మాకు ఏంటిది అని చెప్పి ఫీలింగ్ వచ్చి జనాలకి ఆ రకంగా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. జనాల మీద రుద్దేస్తున్నారు అంతే. ఇంకా బిగ్ బాస్లో దిక్కు లేదు, వచ్చేవాళ్ళు ఎవరు లేరు. దిక్కు లేక బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఆ పిచ్చి పిచ్చి వాళ్ళకి పిచ్చి పిచ్చి రీజన్లు చెప్పుకుంటా పిచ్చి పిచ్చిగా నామినేషన్ చేస్తున్నారు. ఏం దరిద్రం వచ్చి పడింది మనకి చూడటానికి, తప్పదు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాం, ఏదో కొట్టుకు చేస్తున్నారు కదా, ఏదో గేమ్స్ ఆడిస్తున్నారంట చూద్దాం అని చెప్పి మనం చూస్తాం. అది సో అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ రేపు పొద్దున ఇంకా నామినేషన్స్ ఉన్నాయి. దీంట్లో అఫ్రీదిని బేబక్క నామినేట్ చేస్తుంది. అఫ్రీది మాట్లాడుతున్నాడు మధ్యలో సీత కిందకు ఎర్రి చిరాకు, సీత పేరు ఎత్తిన చిరాకు వచ్చేలా ఉంది, అంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది. అసలు ఓ పక్కన చీఫ్ అంటే కెప్టెన్ లెక్క, ఓకే, అంటే సంచాలక లెక్క, అంటే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ఆ పొజిషన్లో వాళ్ళు ఉంటారన్నమాట. ఆ పొజిషన్ క్రియేట్ బిగ్ బాస్ వేస్తాడు. నెక్స్ట్ వీళ్ళు చెప్పినట్టు మనం బిహేవ్ చేయాలి 1 వీక్ పాటు అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే ఆ టాస్క్ ఉన్నంతసేపు ఏదన్నా కూడా వాళ్ళకి కట్టుబడి ఉండాలి దానికి. ఓ పక్కన వాళ్ళు జడ్జి ప్లేస్లో ఉన్న వాళ్ళతో సీతార్కు చేసేది నువ్వెవరు మాట్లాడతాగంటది, నువ్వెవరు అంటది, నువ్వు మాట్లాడమాక అంటది, నువ్వు చేయమాక, నువ్వు చెప్పమాక, నువ్వు నాకు చెప్పొద్దా అంటది. నువ్వు ఎందుకు వచ్చింది మీకు ఇవన్నీ? మీకు అవసరమా తిప్పలు? కామ్గా షో చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. షో చేస్తే బయట షో చూపిస్తారని తెలుసుగా నీకు. పిచ్చి పిచ్చి నాకు తెలిసి స్క్రాప్లో సోనియా ఒకటి, కిరాక్ చేత ఒకటి, నాగమణి గంట, ఇలా ముగ్గురు పోటీ పడతా ఉంటారు అటెన్షన్ కోసం, కెమెరా ఫోకస్ల కోసం అటెన్షన్ పడిపోయి వీళ్ళు పిచ్చెక్కిపోతారు అనమాట. వీళ్ళు ఎక్కువ కాలం ఉండరు, తొందరగా వెళ్ళిపోతారు. మనం కూడా ఆ రోజు కోసం చూద్దాము. వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాలం టాప్ 5 దాకా వచ్చేసి మనకి అంత టార్చర్ అని చూపించరు. బిగ్ బాస్ కూడా అంత ఛాన్స్ ఇవ్వడు, ఇస్తాడు నాకు తెలిసి ఒక 6-7 వీక్స్ దాకా ఉంచి జందాబాద్ కొట్టిస్తాడు. నెక్స్ట్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని బేస్ చేసుకుని వీళ్ళని ఉంచాలా పంపించాలో చూస్తాడు. సేత అయితే వేస్ట్, పంపించేయచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు స్పాట్లో. వేస్ట్, గేమ్స్ ఆడదు, సొల్లు కబుర్లు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, పని ఉండదు పాట ఉండదు, ఏదో పొడిచేద్దాం సాధించేద్దాం, గొడవలు పెడతాకి పొలలు పెడతాకి ఉండవు నువ్వు అక్కడ సీత. అది సో అది సీత, కిరాక్ సీత కాదు, చిరాక్ సీత. ఎందుకు వచ్చింది? చక్కగా నాగార్జున గారి ముందు ఎంత బాగున్నావు డీసెంట్గా, అందరూ అనుకున్నాం అయ్యో పాపం ఇలాంటి అమ్మాయినా పాపం వీళ్ళు ట్రోల్ చేసింది, ఇలాంటి అమ్మాయిల వాళ్ళు పర్సనల్గా అటాక్ చేసింది. సినిమా వేరు, నేను చెప్పాను నా వీడియోలో కూడా చెప్పా, సినిమా వేరు రియాలిటీ వేరు. వాళ్ళని మీరు సినిమాల్లో చూసినట్టు బయట ఊహించుకోమాకండి, అంత ఉండదని చెప్పా సీత. నువ్వు సినిమాల్లో సీరియల్లో బయట ఎలాగే ఉంటానంటే ఇంకా చిరాకే సీత. వేస్ట్, తోసేయటం బెస్ట్ ఫస్ట్ వీక్లోనే. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చిరాక్ సీత, కిరాక్ సీత, మణికంఠ, నస్కంఠ, మీ ఇష్టం, ఏదనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.